హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే ఎంతో మంచి ఫ్లేవర్తో సూపర్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ముఖ్యంగా హెల్త్కి చాలా మంచిదండి. ఈ పుదీనా రైస్ని రెగ్యులర్గా తినటం వల్ల జీర్ణశక్తిని బాగా ఎక్కువగా పెంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టినటువంటి 3 పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అర ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకును వేసేసి కొద్దిగా వాటర్ వేసి ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. మీరు ఈ పుదీనా రైస్ కోసం ఆయిల్ ప్లేస్లో నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా సగం ఆయిల్ సగం నెయ్యితో అయినా చేసుకోవచ్చు అండి. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకుల్ని వేసి వీటిని కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. వీటిని చివర్లో యాడ్ చేసుకోవడం వల్ల క్రంచీగా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోవాలి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపి వేసుకోండి. ఇవి దోరగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇక్కడ పోపు చక్కగా వేగిందండి. మీకు ఇష్టమైతే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టినటువంటి పుదీనా పేస్ట్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా వేగేటప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మనం ఇందులోకి కారపొడి వేయాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చితో గ్రైండ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ అనేది సరిపోతుంది. ఈ పసుపు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా దూరగా ఫ్రై చేయాలి. ఇందులో పచ్చివాసన అంతా కూడా పోవాలన్నమాట. ఇలా 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పుదీనా పేస్ట్ని బట్టి రైస్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోండి. ఇలా పొడిగా ఉడికించి పెట్టుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇక్కడ నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. మీకు ఇష్టమైతే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టించిన తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే కడాయి మీద మూత పెట్టేసి 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రైస్ అంతా కూడా బాగా వేడెక్కి మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోతుంది. ఒక 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి జీడిపప్పు, పల్లి పలుకుల్ని వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు వేడిగా మనకి పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి. వేడిగా సర్వ్ చేసేసుకోండి. ఎటువంటి కాంబినేషన్ లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు. మీకు ఇష్టమైతే పెరుగుతో కూడా తినేసేయచ్చు. చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. రెగ్యులర్గా మనం ఈ పుదీనా రైస్ని తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఏవి కూడా ఉండవన్నమాట. జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. సో తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయించండి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.